ప్రైజ్ రాడమ్మా. గుడ్ మార్నింగ్. ప్రభువైన యేసుక్రీస్తు నామములో ఈ ఉదయకాలపు శుభవందనాలు మీ అందరికీ తెలియచెప్తున్నాను. ఎలా ఉన్నారమ్మా? అందరూ బాగున్నారా? మంచిది. దేవునికి స్తోత్రం. దేవుని బిడ్డలారా, అందరం కూడా ఎలా ఉన్నామంటే అది కేవలము దేవుని కృప. ఆమేన్, హల్లెలూయా. మంచిది. తల్లు చాలామంది వాక్యము కొరకు, వాగ్దానం కొరకు ఉదయము ఎదురు చూస్తున్నటువంటి మీ అందరికీ శుభము కలుగును గాక. అమ్మ, మీ బాధ, దుఃఖము, వేదన అంతా కూడా దేవుడు చూస్తున్నాడు అని తెలుసుకొని చాలామంది దేవుని తట్టు తిరుగుతున్న మీ అందరినీ ప్రభువు దీవించును గాక. ఆమేన్. ఈరోజు దేవుని యొక్క వాగ్దానం మొదటి సమూయేలు గ్రంథం 18వ అధ్యాయం 10వ వచనాన్ని చదువుతున్నాను. మరునాడు దేవుని యొద్ద నుండి దురాత్మ సౌలు మీదకి బలముగా వచ్చినందున అతడు ఇంటిలో ప్రవచించుచుండగా దావీదు మునుపటిలాగున వీణ చేత పట్టుకుని వాయించెను. ఒకప్పుడు సౌలు చేతిలో ఒక ఈటె ఉండెను. దావీదును పొడిచి గోడకు బిగించుదుననుకొని సౌలు ఆ ఈటెను విసిరెను. అయితే అది తగలకుండా దావీదు 2 మార్లు తప్పించుకొనెను. దేవునికి స్తోత్రం కలుగును గాక. చూసారండి, ఈరోజు దేవుడు మనతో మాట్లాడే మాట ఏంటి అంటే, నిజంగా దేవుని ఆత్మ దేవునిలో ఉన్న వారిలో కూడా దురాత్మ కలిగి ఉంటుంది. రెండోది ఏంటంటే, ఆ ఈర్ష్య చేత తప్పకుండా ఇంటి వాళ్ళే మనకి శత్రువులుగా ఉంటారు. ఎవరైతే మనం వాళ్ళకి మేలు చేస్తామో వారు మనకి కీడు చేయాలని కూడా తలపెడతారు. ఈ రోజున ఇందులో దేవుడు ఈరోజు మనతో మాట్లాడే మాట చూడండి. దావీదు మీదకి, సౌలు మీదకంట పరిశుద్ధాత్మ వచ్చిందంట. అందరింట్లోనున్నారు. సౌలు మీదకి పరిశుద్ధాత్మ వస్తే ఆ పరిశుద్ధాత్మ చేతంట ప్రవచిస్తున్నాడంట. ఆ ప్రవచిస్తున్నప్పుడు ఎవరున్నారంటే అక్కడ దావీదు, ఆయన వీణ పట్టుకుని వాయిస్తూ ఉన్నాడు. అసలు వాళ్ళిద్దరి సంభాషణ ఏంటంటే, ఆయన మీదకి ఆత్మ వచ్చినప్పుడు దావీదు వీణ పట్టుకుని వాయిస్తూ ఉంటే సౌలు మీద ఉన్న పరిశుద్ధాత్మ ఇద్దరు కలిసి నాట్యం చేసేవారట. అంత ఆప్యాయతగా, అంత ప్రేమగా, అంత ఇదిగా సౌలును గెలిపించినటువంటి ఈ చిన్నవాడైన ఈ రాజు దావీదును చేసినందుకు ఆయనకేమో ఈర్ష్య, ఈయనకేమో ఆయన మీద ప్రేమ. నిజంగా మనం ఎంత శత్రువుల్ని ప్రేమిస్తుంటామంటే, అయ్యో దేవుడే చూసుకుంటాడులే అనుకుంటాం. కానీ వాళ్ళ పగ మన మీద నుంచి పోదు కదండి. అంటే కొంతమందికి, అందరికి కాదు, వాళ్ళకి ఏంటంటే పగ. వీళ్ళకి ఎట్లయినా చూడండి, దావీదును ఎలాగైనా చంపాలని ఒక ఈటెను గోడకు దాచుకున్నాడంట. ఆ ఈట తీసి ఈయన వాయిస్తూ ఉండగా ఆ ఈటెను తీసి చూడండి, పరిశుద్ధాత్మ ఉన్నవాళ్ళు, దేవునిలో ఉన్నవాళ్ళు, దేవునితో ఉన్న ఆయన, ఆత్మలో ప్రవచిస్తున్న ఆయన కూడా ఈర్ష్య అనే ఒక చిన్న స్వభావం వచ్చింది అంటే తప్పకుండా ఏం జరుగుదో తెలుసండి, దురాత్మ మనలోనికి చేస్తుంది. అందుకనే దావీదుని ఆ ఈటి తీసి పొడవాలనుకున్నాడంట, చంపాలనుకున్నాడు, ఆ గోడకు బిగించాలనుకున్నాడు. ఆ ఈటిని తర్వాత దావీదు మీదకి ఇసిరాడంట. ఇసిరితే అది ఆయనకి తగలకుండా దావీదు 2 మార్లు, చూడండి, 2 మార్లు విసిరిన అది 2 మార్లు తప్పించుకొనెను. అయితే సౌలుకి భయం కలిగిందంట. 2 సార్లు విసిరింది కూడా ఆయన చాలా సూటిగా విసిరాడు, చాలా బలంగా విసిరాడు. దేవుని బిడ్డలారా, శత్రువు మన మీద ఎంత బలమైన బాణం వీదుతాడంటే, ఎంత గురి చూసి కొడతాడు. ఎక్కడ మనల్ని కొట్టాలి, ఎక్కడ మనల్ని దుఃఖపెట్టాలి, ఎక్కడ మనల్ని అణిచివేయాలి, ఎక్కడ మనల్ని కృమ్మతీయాలి, ఏ స్థితిలో మనల్ని తల వంచుకునేటట్టుగా చెయ్యాలి, తల దించేటట్టుగా చెయ్యాలి అని మనల్ని సాతాను ఎప్పటికప్పుడు పొంచి ఉంటాడు. కానీ దేవుడు మనకి తోడుగా ఉన్నాడు. చూడండి, దావీదుకి దేవుడు తోడుగా ఉండటం వలన 2 మార్లు కూడా ఆ ఈటిని తప్పించుకోగానే సౌలుకి భయం కలిగింది. ఏమని భయం కలిగిందంటే, అమ్మో, దేవుడు ఇక్కడ ఉన్నాడు, దావీదు పక్షంలో దేవుడు ఉన్నాడు, అందుకని నేను 2 మార్లు ఈటు వేసినా అది దావీదుకు తగలేదు కాబట్టని దావీదును చూసి సౌలుకి ఏం కలిగిందంటండి, భయపడ్డాడంట. దేవుని బిడ్డలారా, నిజంగా చెప్తున్నా, ఈరోజు వాక్యం వింటూ వాగ్దానం కొరకు ఎదురు చూస్తున్న నీ జీవితంలో ఎవరైనా నిన్ను పడగొట్టాలన్నా, నీకు బాణం వేయాలన్నా, నువ్వు అంతకంతకు జారిపోతావు అని నీ మీద ఈర్ష్య చూపించినా, నిజంగా చెప్తున్నా, దేవుడు నీ యందున్నాడు.
ఆమేన్ చెప్పండి. దేవుడు ఎవరి యందు ఉన్నాడు? వాక్యం వింటూ వాగ్దానం కొరకు ఎదురు చూస్తున్న మీ యందు ఉన్నాడు. ఇలాంటి బాణములు కానీ, ఇలాంటి బాణం లాంటి మాటలు కానీ, ఇలాంటి చూటుపోటు యొక్క ఏంటంట వ్యతిరేకతలు కానీ మన మధ్యలో నిలబడిన నిజంగా ఆయన కింద చూసుకుంటేనంట దావీదు సుబుద్ధి కలిగిన వాడు. అంటే ఏ విషయంలో కూడా తప్పు చేయలేదు, ఏ విషయంలో కూడా ఎవరి మీద నింద మోపలేదు, ఏ విషయంలో కూడా ఆయన సౌలు అలా చేస్తున్నా కూడా సౌలు మీద దావీదుకి కోపం రాలేదు. ఎందుకంటే ఆయన నాకంటే పెద్దోడు, నాకంటే ఫస్ట్ అభిషేకించబడినవాడు, నాకంటే మొదటి రాజు, ఆయనని నేను ఏ రీతిగా కూడా తప్పించుకున్నాడు. మంచి మనసుతో ఆయన మీద ద్వేషం చూపలేదు. కాబట్టే దేవుడు దావీదుకి తోడుగా ఉన్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. విలువ తగ్గించి మాట్లాడలేదు, అలాగని తగ్గించి మాట్లాడలేదు, అలాగని మనసులో కూడా వీడిని ఎప్పుడో దేవుడు కొడతాడు అని అనుకోలేదు. కానీ దేవుడు ఎప్పుడు ఆయన పక్షం ఉన్నాడు. ఈ వాక్యం వింటూ వాగ్దానంలో ఏకీభవిస్తున్న దేవుని బిడ్డ, ఎన్ని మార్లు నిన్ను మనుషులు, తర్వాత శత్రువులు, ఇంటివారు, రక్త సంబంధులు వీటితో కొట్టాలని ఒకవేళ ఎదురు చూసినా ఎవరు తోడున్నారు చెప్పండి? మనకి దేవుడు తోడుగా ఉన్నాడు. చెప్పండి, నాకు దేవుడే తోడుగా ఉన్నాడు, నా కార్యములు దేవుడే చేస్తాడు, నా జీవితంలో అద్భుతం, నా బిడ్డల జీవితంలో అద్భుతం. నేను ఎదురు చూస్తున్న ఈ పడుతున్న నిందల అవమానాలు ఎవరు తక్కువ చూపు చూస్తున్నారో, ఏ రక్త సంబంధులు వీళ్ళకి ఏమీ లేదులే మాకు అన్నీ ఉన్నాయని ఒకవేళ నిన్ను తక్కువ చూపు చూస్తే దేవుడు నీకు తోడుగా ఉండి నిన్ను చాలా బాగా హెచ్చించబోతున్నాడు. ఎలాంటి బాణమైన నీకు తగలకుండా నీ పక్షంలో దేవుడు శత్రువుల చేతే, శత్రువులే, ఆ శోధకులే, నిన్ననేవారే భయపడేటట్టుగా ఒక దినమున దేవుడు చేయబోతున్నాడు. ఆమేన్, హల్లెలూయా. కన్ను మూసుకోండి. నిజంగా దేవుడు మీ పక్షం, మీ దగ్గరికి ఎవరైనా వచ్చినా దేవుడే వారిని భయపెడతాడు. మీ జోలికి ఎవరైనా వచ్చినా దేవుడే వారిని భయపడతాడు. మన దేవుడు నిజంగా దావీదుకు తోడుగున్నట్టుగా నీకు తోడుగా ఉన్నాడు, నీ కుటుంబానికి తోడుగున్నాడు, నీ బిడ్డకు తోడుగున్నాడు, నీ ప్రార్థన జీవితానికి తోడుగా ఉన్నాడు. కళ్ళు మూసుకోండి, ప్రార్థన చేస్తా. మహాపరిశుద్ధుడైన తండ్రి, స్తోత్రం. ఉదయ కాలమున మీరు మాతో మాట్లాడారు. నిజంగా ప్రభా, ఇలాంటి ఎన్ని గాలి తుఫాన్లు మా జీవితంలో వచ్చినా నీవు దావీదుకు తోడుగా ఉన్నట్లుగా మాకు తోడుగా ఉన్నావు. కాబట్టి ఇదిగో ఏకీభవిస్తున్న ప్రతి బిడ్డని శత్రువుని కాళ్ళ కింద తొక్కి ధైర్యముతో మీరు వారికి తోడుగా ఉంటూ నడిపించి ప్రభా దేవా, ఈరోజంతా వారిని నడిపిస్తూ ధైర్యముతోను విశ్వాసముతోను ముందు కార్యములు చూసేవారిగా ముందుకు నాయన సాగిస్తూ ప్రభా వారికి ఈరోజంతా తోడుగా నీడగా ఉండి మాటల్లో, క్రియల్లో, ఆరోగ్యంలో కాపుదలిచ్చి దీవించమని, పుట్టినరోజు వివాహ దినం జరిగించుకుంటున్న ప్రతి బిడ్డను మీరు ఆశీర్వదించమని యేసు నామమున అడుగుచున్న తండ్రి, ఆమేన్. ప్రైజ్ లార్డ్ అమ్మ. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. ఆమేన్.